నమస్తే అండి. ఒకప్పట్లో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. అంటే అది ఎందుకన్నారంటే కష్టం తెలియడానికి. ఇప్పట్లో ఇల్లు కట్టడం అస్సలు కష్టం కాదండి. ఇలా అనుకుంటే అలా ఇల్లు కట్టేయచ్చు. ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కంటైనర్ హోమ్స్ తీసుకొచ్చారు. ఇవి మీకు ఎక్కడ మీ ఫామ్ హౌస్ లో చిన్నపాటి ఇల్లు పక్కకు కావాలనుకున్నా, లేకపోతే మీ థర్డ్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ లో ఒక ఇల్లు కావాలనుకున్నా 7 రోజుల్లో ఇల్లు రెడీ. ఇలాంటి కాన్సెప్ట్ ఒక బిజినెస్ ఐడియా వచ్చి మాకు కావాలి ఎందుకంటే ఇది చిన్న పెట్టుబడి ఎక్కువ లాభాలు వచ్చే గొప్ప బిజినెస్ ఐడియా. అందుకోసమే అన్ని జిల్లాల నుండి ఫోన్ చేసి ఐడియా మాకు కావాలి, మాకు ఫ్రాంచైజ్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనరే మనతో ఉన్నారు, భాస్కర్ గౌడ్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. లాస్ట్ టైం మనం ఒక ఇంటర్వ్యూ చేసాము. అవును, పెంట్ హౌస్ లో చేసాము. అట్లా కూడా మనం ఒక 5-6 కన్స్ట్రక్షన్ పెంట్ హౌస్ లో చేయడం జరిగింది. ఇప్పుడు మంత్రాలయంలో కూడా ఒక 2-3 బిల్డింగ్స్ పైన మళ్ళీ రీసెంట్ గా చేసాము. ఎట్లా అంటే ఈ కంటైనర్ హౌస్ అనేది కంపల్సరీ ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ లో భాగంగా దాన్ని 200 గజాలు 300 గజాలు ఇల్లు కాకుండా ఉన్న వాళ్ళు కూడా దాని ఆఫీస్ పర్పస్ అవ్వచ్చు, తర్వాత ఫామ్ హౌస్ పర్పస్ అవ్వచ్చు, ఖచ్చితంగా పర్చేజ్ చేస్తున్నారు. ఎక్కువగా కూడా ఇది ట్రెండింగ్ లో ఉంది ప్రస్తుతానికి. మనం హౌసెస్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. వీటి రెండింటిని కలిపి మనం ఫ్రాంచైజ్ ఇస్తామని అనౌన్స్ చేసిన తర్వాత 5 జిల్లాల నుంచి మాకు బుకింగ్ అయింది. తిరుపతి అంటే చిత్తూరు జిల్లా అయితే ఫుల్ పేమెంట్ చేశారు. నెల్లూరు డిస్టిక్, ప్రకాశం డిస్టిక్ ఆంధ్రాలో, ఇటు తెలంగాణకు వచ్చేసరికి కరీంనగర్ అండ్ వరంగల్ కూడా టోకన్స్ ఇచ్చారు. మాది ఆల్రెడీ మా యూనిట్ రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఫ్రాంచైజ్ అంటే అసలు ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎంత కట్టాలి, మీ వైపు నుండి ఏం సపోర్ట్? మనం ఒక ఫ్రాంచైజ్ ఫీజు అనేది ఒక 25 lakhs గా మనం నిర్ణయించాము. 25 lakhs లో వాళ్ళకి 20 lakhs వర్తబుల్ మెటీరియల్ వస్తుంది. అంటే మీరు ఫ్రాంచైజీ కాస్ట్ చేసేది ఓన్లీ వాళ్ళని పే చేయమనేది 5 లక్షలు మాత్రమే. 5 లక్షలు మాత్రమే. మిగతా 20 lakhs మెటీరియల్ ఇస్తాం. ఎందుకంటే ఒక ఆఫీస్ మోడల్, ఒక హౌస్ మోడల్, ఒక స్టాల్ మోడల్, ఒక 1 BHK మోడల్ తయారు చేయడం కోసం మెటీరియల్, రా మెటీరియల్ అక్కడికి పంపిస్తాం. అది తయారు చేసుకొని ఒక 10 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనము స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటున్నాం కదా, వాటికి సంబంధించి ఒక మీడియం స్థాయి హోటల్ కి కావాల్సిన స్టవ్లు కావచ్చు, దోశ బట్టి, తందూరు బట్టి, వీటికి సంబంధించిన కూడా ఒక 5 lakhs వర్తబుల్ మనం వాళ్ళకు డిస్ప్లే కోసం అక్కడ ఇస్తాము. అది కాకుండా ఈ రెండు కూడా తయారు చేయాలంటే టూల్స్ కావాలి మనకి. టూల్స్ కూడా మనం 5 lakhs వర్తబుల్ టూల్స్ వాళ్ళకు అందజేస్తాం. టోటల్ గా 20 lakhs వర్తబుల్ వాళ్ళకు విత్ GST ట్రాన్స్పోర్ట్ తో పాటు అక్కడ బ్రాంచ్ కు పంపిస్తారు. 20 లక్షల వర్త్ రా మెటీరియల్ వాళ్ళు పంపించేస్తారు అన్నమాట. అవును. సో ఇప్పుడు ఫ్రాంచైజీ ఏ ఊర్లకి మిగిలి ఉన్నాయి, అక్కడ కూడా సేమ్ రేటా? సేమ్ రేట్. ఒక్కసారి దాని గురించి. ప్రతి జిల్లాకి ఒకటే రేట్ ఉంటుంది, 25 లక్షల రూపాయలు. దాంట్లో మనకు ఏపీ తెలంగాణలో టోటల్ 23 జిల్లాలకి గాను 6 జిల్లాలు మనకు ఆల్రెడీ బ్రాంచెస్ వచ్చేసినాయి. ఆషాఢ మాసం ఉంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మిగిలి ఉంది 17 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం పాత జిల్లాలకి మనం తీసుకున్నాం కాబట్టి ఏపీ విభజన కాకముందు ఉన్న 23 జిల్లాలకి మనం ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. ఎక్కువ జనాభా ఉంటారు, ఎక్కువ ఆర్డర్స్ కూడా తీసుకున్న వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో మనము స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్, కంటైనర్ హోమ్సే కాకుండా అన్ని రకాల స్టీల్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ మనం తయారు చేయబోతుంది. A to Z స్టీల్ సొల్యూషన్స్. షెడ్స్ కావాలన్నా కూడా, ఇండస్ట్రియల్ షెడ్స్ అయినా కూడా, తర్వాత ఐరన్ రిలేటెడ్ లా ఏ వర్క్ అయినా కూడా మనం ఫ్యాబ్రికేషన్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఫ్యూచర్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ మనం చేస్తున్నాం. ఫుడ్ ట్రక్స్ కాకుండా ఇప్పుడు క్యారవాన్స్ చాలా రేట్లలో ఉన్నాయి. ఎవరైనా సామాన్యులు తెచ్చుకోవాలంటే కూడా మినిమం అది 25 లక్షల వెహికల్ ఉన్నా కూడా తయారు చేయడం 75 లక్షల వరకు, అంటే ₹1 కోటి వాల్యూ కస్టమైజేషన్ అవుతుంది. కానీ మన కంటైనర్ హౌస్ 8x24 ఆ సైజ్ లో మనం తీసుకుంటే మనకు 3 లక్షలు 4 లక్షలనే తయారవుతుంది. కానీ వెహికల్ అంటే సరే పాతది తీసుకుంటా కొత్తది తీసుకుంటా పక్కకు పెడితే, వెహికల్ మీద పెట్టినప్పటికీ దాదాపు ₹1 కోటి ఎందుకు అవుతుంది. అట్లా మనం ఆలోచించి రేపు ఫ్యూచర్ లో నెక్స్ట్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వగానే క్యారవాన్స్ కూడా మనము మన ఎంఎస్ అండ్ ఎస్ఎస్ లో తయారు చేయబోతున్నాం. ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఎన్నో ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రజలందరికీ చేరువలో ప్రతి జిల్లాలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేయబోతున్నాం. బాడీ బిల్డింగ్స్, మన వీల్స్ బాడీ బిల్డింగ్స్ అవ్వచ్చు, క్యారవాన్స్ అవ్వచ్చు, ఫుడ్ ట్రక్స్ అవ్వచ్చు, ఆల్ స్టీల్ రిలేటెడ్ వర్క్స్ కూడా మనము ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ద్వారా ఈ బ్రాంచెస్ ద్వారా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. కాబట్టి మన టార్గెట్ రాబోయే 2-3 సంవత్సరాలలో ప్రతి జిల్లాకు ₹1 కోటి వర్క్ మనం చేయాలి. ఓకే, సూపర్. ₹1 కోటి వర్క్ మనం చేయాలి, అది మన టార్గెట్. ఇప్పుడు ఎస్టాబ్లిషన్ అయిన తర్వాత మన టార్గెట్ నెక్స్ట్ ఒకటి ఇవన్నీ ప్రొడక్ట్స్ యాడ్ అయిపోతుంటాయి. ఇవి కాకుండా మనకు హైదరాబాద్ కి వచ్చే
దొరికే ఏదైనా వస్తువులు ఏదైనా ఉంటాయి, లేదా వేరే మనం స్టేట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏదైనా ఉంటాయి కదా, ఉమ్, ఎలక్ట్రానిక్ సంబంధించి అవి కూడా ప్రతి జిల్లాలో మనం అందుబాటులో తెచ్చి అక్కడ ట్రేడింగ్ కూడా మనం ఈ ఉమ్, ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ద్వారా అందజేస్తాము. ఉమ్, దీని ద్వారా ఏంటంటే లాభాలు ఫ్రాంచైజ్ తీసుకున్న వారికి ఉమ్. అధికంగా పెరుగుతుంది, ప్లస్ కంపెనీ కూడా పెద్ద వ్యవస్థగా మనం తయారవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తీసుకున్నారు. నార్మల్‌గా ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఇప్పుడు కోట్లలో ఉంది. ఫ్రాంచైజ్ తీసుకోవాలన్నా మనకి ఎక్కడ కోట్ల నుండే స్టార్ట్ అవుతుంది. ఒక అవును. 1 క్రోర్ అయితే ఖచ్చితంగా కావాల్సొస్తుంది. అలాంటి మీరు 25,00,000కే ఇస్తున్నారు. అందులో 20,00,000 రా మెటీరియల్ వాళ్ళకి ఏదైతే ఖర్చుందో ఆ రా అవును. మెటీరియల్ మీరే పంపించేస్తున్నారు. అవును, మిగతా 5 lakhs కూడా మనం ప్రమోషన్స్ కూడా మనం చేస్తాం కదా. ప్రమోషన్ business అది కూడా మీరే ఇప్పుడు పెట్టేస్తున్నారు తిరుపతి అన్నమాట. వాళ్ళు మనం తీసుకున్నారన్నాం, తిరుపతిలో ఎయిర్పోర్ట్ పక్కకు ఉంది, ఇక్కడ హ్మ్. ఓపెన్ చేసినప్పుడు పాంప్లెట్స్ అవ్వండి, అందులో 5 lakhs లోనే మళ్ళీ ప్రమోషన్స్ కూడా మేమే చేస్తాం. అది కూడా ఇంక్లూడెడ్. అంటే included. దానికి మొత్తం మీదే వాళ్ళకి ఒక 5 లోపే 3 లోపే పడుతున్నట్టు అంతే అంతే. వాళ్ళ చేతి డబ్బులు. అవును అవును. ఓకే. సరే ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇచ్చేసారు. రా మెటీరియల్ పంపించేశారు. కానీ ఒక హోమ్ గాని, కంటైనర్ హోమ్ గాని ఆర్డర్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉండదు కదా, ఎలా అవును. బిల్డ్ చేయాలి అన్నది. సో దానికి మీ వైపు నుండి ఎలాంటి అసిస్టెన్స్ ఉంటుంది? టోటల్ వర్కర్స్ కూడా మనమే పంపిస్తాం. ఓ రా మెటీరియల్ తో పాటు ఇక్కడ వర్కర్స్ కూడా వర్కర్స్ కూడా పంపిస్తారు. మనమే పంపిస్తాం. ఓకే. వాళ్ళ కళ్ళ ముందే తయారు చేస్తారు. తయారు చేస్తున్నప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న ఓనర్ కూడా నాలెడ్జ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఉమ్, ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రక్చర్ నుంచి బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళ ఏదైతే బ్రాంచ్ పెడుతున్నారో ఉమ్, ఆ బ్రాంచ్ తయారవుతుంది. ఉమ్, వాళ్ళకి దాని విషయం మీద పూర్తిగా నాలెడ్జ్ వస్తుంది. ఏ మెటీరియల్ తో వాడుతున్నారు, ఉమ్, ఏ స్టేజ్ లో ఏమేమి వర్క్ చేస్తున్నారు నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ప్రస్తుతం ఇప్పుడు 4 డెమో పీసులు అంటున్నాం కదా, ఆ ఉమ్. డెమో పీసులు అక్కడే తయారు చేస్తాం. ఉహు, ఓకే. ఇప్పుడు తీసుకున్న డెమో పీస్ అక్కడే తయారు చేస్తాం కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ఉమ్, అది తయారు చేస్తున్నప్పుడు కానీ మనం చేసే ప్రమోషన్ ద్వారా, లేదా డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుని వచ్చినా కానీ ఉమ్, ఈ వీళ్ళకి అవగాహన వచ్చేస్తుంది ఆల్రెడీ. ఈ ఉమ్, మెటల్ తో తయారైతుంది, మీకు ఈ సైజ్ కావాలంటే మనం చేస్తామని ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలడు. మనకు వర్క్ కూడా మేమే చేపిస్తాం కాబట్టి ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొటేషన్స్ మళ్ళీ ఇవ్వాలి, వాళ్ళ కొటేషన్స్ అర్థం కాదనుకోండి, కొటేషన్స్ కూడా మన కంపెనీ నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉమ్, కొటేషన్ దగ్గర నుంచి, రా మెటీరియల్ పంపించడం దగ్గర నుంచి, వర్క్ కంప్లీట్ అయ్యే దగ్గర నుంచి, ఉమ్, డెలివరీ అయ్యేంత వరకు అక్కడ ఉమ్. ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ అవ్వచ్చు, క్రేన్ అన్లోడింగ్ సపోర్ట్ అవ్వచ్చు, టోటల్ కంపెనీయే చూసుకుంటుంది. ఓకే. సో ఆ బిల్డింగ్ ఎక్స్‌పెక్టేషన్ లేకపోతే కొటేషన్ బిల్డ్ చేయడం అదంతా కూడా మీ అసిస్టెన్స్ లోనే ఉంటదన్నమాట. వాళ్ళంతట వాళ్ళు చేసుకునే వరకు మొత్తం మీరే ఇస్తారు. వాళ్ళంతలో వాళ్ళు చేసుకునేటట్టు మనం తయారు చేస్తాం వాళ్ళని. అదే. హ్మ్. అంటే మనం అప్పటి వరకు ఫుల్ సపోర్ట్ మనది ఉంటుంది. హ్మ్. వాళ్ళకు మనం కంపెనీ వాళ్ళకు కూడా కొత్త కంపెనీ రిజిస్టర్ చేసుకుంటాం. ఎంఎస్ హ్మ్. అండ్ ఎస్ఎస్ బ్రాంచెస్ అయినా కూడా హ్మ్. రా మెటీరియల్ కూడా వాళ్ళ కంపెనీకి మనం పంపిస్తాం. ఇది క్వశ్చన్స్ వస్తుంది మనకు. హ్మ్. అంటే మీరు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ పెట్టుకొని మీరు డెవలప్మెంట్ అయిపోతే మాకేంటి, హ్మ్. మేము ఫ్రాంచైజ్ తీసుకుంటే అంటే మనం ఏం చెప్తున్నాం అంటే, ఏ డిస్ట్రిక్ట్ వైజ్ మీరు ఓనర్స్ గా మీరు ఒక కంపెనీ పెట్టుకోండి. కంపెనీ రిజిస్ట్రేషన్, అది ఫారం రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేదంటే ప్రొపరేటర్ హ్మ్. రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, పెట్టుకోండి. హ్మ్. మా కంపెనీ నుంచి మీకు రా మెటీరియల్ వస్తుంది, మీరు పేమెంట్ చేస్తారు, హ్మ్. వర్కర్స్ పంపిస్తాం, కంప్లీట్ అయిపోతుంది. హ్మ్. అట్లా వాళ్ళ కంపెనీ కూడా ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళ పేర్ల మీద రేపు వాళ్ళకు ఫ్యూచర్ బిజినెస్ కోసం ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు, లోన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు హ్మ్. అన్ని రకాలుగా వాళ్ళకు set అందులో అవుతుంది, వీలుగా ఉంటది. వీలుగా ఉంటుంది. అందుకోసమే కంపెనీ రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళ కంపెనీ కూడా డెవలప్మెంట్ అవుతున్నట్టు అదే. మనతో పాటు. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇంకా డౌట్ మళ్ళీ వాళ్ళకు కూడా ఉంటుంది, మేము ఒకవేళ హ్మ్. మిమ్మల్ని కాదని మేమే చేసుకుంటే ఎలా హ్మ్. అని వాళ్ళంతలో వాళ్ళు కూడా నాకు ఈ కాల్స్ వస్తున్నాయి కదా అంటున్నారు. హ్మ్. అట్లా మాకైతే ఆ డౌట్ లేదు, ఆ అపోహ లేదు మాకు. హ్మ్. ఎందుకోసం అంటే మేము చేసేది మల్టీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక కంటైనర్స్, ఒక స్టెయిన్లెస్ స్టీల్, ఒక ఫుడ్ ట్రక్స్, ఒక షెడ్స్ కాకుండా హ్మ్. ఎన్నో రకాల మల్టీ రకాల మన ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి హ్మ్. అది ఏ ఒక్కరు కూడా డీల్ చేయడానికి కుదరదు. హ్మ్. మనం 2 స్టేట్ లెవెల్ మనం ఇక్కడ మన్ పవర్ మెయింటైన్ చేస్తాం, హ్మ్. 2 స్టేట్ లెవెల్ మనం రా మెటీరియల్ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి హ్మ్. అది మనల్ని కాదని వాళ్ళు చేసుకునేటట్టు ఏముండదు. మాకు ఆ డౌట్ అయితే లేదు. హ్మ్. అంటే ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు మా తరపున ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్మ్. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా అక్కడ ఏమి ఎఫెక్ట్ కాదు, మీకే ప్రాబ్లం అవుతుంది. హ్మ్. 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 అంటే అట్లా ఆలోచన అనేది కీడించి మీలించాలంటారు కదా, అంతే అంతే. అట్లా ఏం లేదు. అంటే వైట్ గా హ్మ్. మా తరపు నుంచి క్లియర్ గా ఉంటుంది. హ్మ్. ఒక్క రూపాయి కూడా మనము తీసుకోము, ప్లస్ రా మెటీరియల్ కూడా ఎక్కువ చార్జెస్ ఏమి ఉండవు. ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది. వాళ్ళకు కంపెనీ లాభాలకు ప్లస్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకు కూడా లాభాలకు వచ్చే విధంగానే హ్మ్. మేము చేస్తామంతా. సో మొత్తం మీ వైపు నుండే కనిపిస్తూ ఉంది. రా మెటీరియల్ మీరే పంపిస్తున్నారు, ప్రమోషన్స్ కూడా మీరే చేస్తున్నారు వాళ్ళకి బిజినెస్ పెంచేలాగా. సో ఇంకా వాళ్ళు అక్కడ మేనేజ్ చేసుకోవాల్సింది వాళ్ళ పైన పడే వర్క్ అంటే ఏముంటది ఇది కాకుండా? ఇప్పుడు మనకు ఇవి లోడింగ్స్ అనేసరికి నైట్ పూట లోడింగ్స్ అయితే ఎక్కువ. నైట్ లోడింగ్ అయినప్పుడు లారీ మీద పెట్టేటప్పుడు, క్రేన్ తో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండి హ్యాండిల్ చేయడం ఒకటి. తర్వాత పేమెంట్స్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళ మీద ఉండే పేమెంట్స్ ఉంటాయి. అక్కడ లోకల్ గా వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం వాళ్ళని నమ్మి హ్మ్. లోకల్ గా ట్రస్ట్ చేసి ఇస్తారు. పేమెంట్స్ కూడా కరెక్ట్ గా తీసుకొని కరెక్ట్ గా మెటీరియల్ కస్టమర్ కి ఇచ్చే విధంగా అది మెయింటెనెన్స్.
అది కాకుండా ఇద్దరు పర్సన్స్ అక్కడ పెడితే వారు ఏం చేస్తారంటే ఒకరు ఎవరైనా కస్టమర్స్ కంపెనీకి వచ్చినప్పుడు విజిట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొటేషన్ గురించి దాని గురించి చెప్తారు. ఇంకొక పర్సన్ జిల్లా మొత్తంలో రోజు ఒక ఏరియా తిరుగుతూ ఎక్కడైతే కొత్త హోటల్స్ ఏమైనా పడుతుంటే హోటల్ ఎక్విప్మెంట్స్ మనం చేస్తామంటున్నాం, హోటల్స్ ఎక్కడైనా పడుతున్నాయా, ఎవరికైనా ఎక్కడ వెంచర్స్ పడితే అక్కడైనా ఫామ్ హౌస్ అవసరం ఉందా, ఇట్లాంటి ఎంక్వైరీ చేసుకుంటూ ఒక పర్సన్ మార్కెటింగ్ లో ఒక పర్సన్ పెట్టి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి, ఒక పర్సన్ కంపెనీలో పెట్టి చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా అబ్జర్వేషన్ లో వర్కర్స్ కానీ ప్లస్ కస్టమర్స్ కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. వాళ్ళ వైపు నుంచి పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే అది అవును, వాళ్ళు చూసుకోవాల్సింది, మిగతాదంతా మీరు చేస్తున్నారు కాబట్టి ఫ్రాంచైజ్ ఓనర్స్ గా. తర్వాత ఏంటంటే ఆ జిల్లాలో ఇంకా కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా అవసరం ఉంటే కూడా ఈ స్టీల్ రిలేటెడ్ వర్క్స్ అన్ని మనం చేస్తామంటున్నాం కాబట్టి ఆ కొత్త ప్రోడక్ట్స్ ఈ ఏదైనా ప్రోడక్ట్ మన కంటైనర్ మోడల్ కాదు, హోటల్ మోడల్ కూడా కాదు, ఇంకేదైనా కొత్త డిజైన్ కావాలనుకున్నా కూడా మనకు ఫొటోస్ అవన్నీ షేర్ చేసి మనతో మాట్లాడితే దాని దగ్గర కొటేషన్ ఇచ్చి మనం చేస్తాం. అంటే అలాంటి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఆ జిల్లాకి ఆ ప్రాంతానికి ఏదైనా కూడా మనం వర్క్ చేసే విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకోగలగాలి. ఓకే, సూపర్. సో విన్నారు కదండి, ఒక చిన్న బడ్జెట్ లో ఉండి అంటే 25 లక్షల్లో పెట్టి ఒక చిన్న బిజినెస్, ఆ 25 లక్షల్లో కూడా 20 లక్షలు రా మెటీరియల్ పోగా కొంచెం ప్రమోషన్స్ కి పోగా నా చేతిలో నుంచి పడింది ఒక 2-3 లక్షలు. ఇలా ఏదైనా బిజినెస్ మోడల్ ఉంటే అలాంటి వాళ్ళు ఇలాంటి ఆప్షన్స్ ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన నెల్లూరు, తిరుపతి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఆల్రెడీ కరీంనగర్ వాళ్ళకి అలా కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ ఫ్రాంచైజ్ కూడా సేల్ అయిందన్నారు. సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ గా క్లారిఫికేషన్ తెచ్చుకొని మీరు భాస్కర్ గారితో ముందుకెళ్ళొచ్చు అనమాట ఈ ఫ్రాంచైజ్ తీసుకొని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.